సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. పలాస నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలంలో అమలుపరచిన పథకాలను, త్వరలో అమలు కాబోయే పథకాల గురించి గ్రామగ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో కలిసి వివరించాలని ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం పనితనం బాగుందని మంత్రి కితాబునిచ్చారు. ఇప్పటివరకు దాదాపు 85 లక్షల మంది ఇళ్లను సందర్శించి ప్రజలతో కలవడం జరిగిందని, వారి సమస్యలను టీడీపీ యాప్లో ఉంచిన నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం పథకాలతో పాటు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు పథకం ప్రారంభమవుతుందని, అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సహారంతో రైతులకు ఏడాదికి 20,000 ఇస్తున్న క్రమంలో మొదటి విడతగా ప్రతి రైతుకి 7,000 రూపాయలు త్వరలో అందించనున్నామని తెలిపిన మంత్రి, ప్రతి ఆటో డ్రైవర్కు కూడా 10,000 రూపాయలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడున్నామని, సంక్షేమం, అభివృద్ధితోపాటు దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురాగలిగామని అన్నారు. వైఎస్సార్ నాయకులు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారని, రాజధాని పనులు దూసుకెళ్తుండగా లక్షల ఉద్యోగాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. సంవత్సర కాలంలో ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా రూపొందించిన కార్యక్రమం సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమానికి ఈరోజు పలాస నియోజకవర్గానికి ప్రత్యేక అతిథిగా రాష్ట్ర కేబినెట్ లో ఒక కీలకమైన 2 శాఖల్ని పోషిస్తూ ఈరోజు పలాస నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన మధ్యకు వచ్చిన సోదరులు కొల్లు రవీంద్ర గారికి పలాస నియోజకవర్గం తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఈరోజు తను వచ్చిన కార్యక్రమంలో పార్టీలో భాగంగా జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రతిరోజు ఇంటింటికి వెళ్తున్న కార్యకర్తలకి ఎదురవుతున్న సమస్యలు, వాళ్ళకి ఎదురవుతున్న ప్రశ్నలు మరి మంత్రి గారి ద్వారా రేపు కేబినెట్ లోని ముఖ్యమంత్రి గారి ముందు పెట్టాల్సిందిగా ఈరోజు చాలా మంది మాట్లాడడం మీ అందరికి తెలిసిందే. మరి ఈ కార్యక్రమాన్ని మాలో భాగస్వామ్యం కావడానికి, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మన ముందుకు వచ్చిన కొల్లు రవీంద్ర గారికి స్వాగతం పలుకుతూ, నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ సంవత్సర కాలంగా ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన ముందుకు తీసుకెళ్లడం, ప్రజలకి అందించినటువంటి సంక్షేమ పథకాలపైన, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపైన కూడా ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రతి ఇంటికి కలవాలి, వాళ్ళని కలుసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పలాస నియోజకవర్గానికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు శిరీష గారి నాయకత్వంలో చాలా ఉత్సాహంగా కార్యకర్తలు, నాయకులు మరి ముందుకెళ్తూ జరుగుతూ ఉంది. ముందుగా వాళ్ళందరితో కూడా ఇప్పుడు కూర్చుని అన్ని కూడా మాట్లాడాం. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది. ఇవాళ దాదాపు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 85 లక్షల ఇళ్ళు టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని, టీడీపీ యాప్లో నమోదు చేసుకుని ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా అవన్నీ పరిష్కారం చేయడానికి ఇవాళ ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ పెన్షన్స్ కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ, ఇవాళ ముఖ్యంగా తల్లికి వందన కార్యక్రమంలో పిల్లలకి వేసినటువంటి, అందరికి ఎంతమంది అయితే చదువుకున్నారో అందరి పిల్లలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, అట్లాగే త్వరలోనే అన్నదాత సుఖీభావ కూడా అందించబోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతన్నకి ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా 7,000 రూపాయలు అందించబోతా ఉన్నాం. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కూడా
ఆగస్టు 15వ తారీఖు శ్రీకారం చుట్టబోతున్నాం. అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ఇవాళ గుంతలమై అయిపోయిన రోడ్లన్నీ కూడా ఇవాళ గుంతలు లేకుండా చేయగలిగాం. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద దగ్గర దగ్గర 30,000 పనులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం కింద రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చగలుగుతున్నాం. అలాగే దశల వారీగా ఇవాళ ఆ గ్రామాల్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి, డ్రైనేజ్ సమస్యలు, అలాగే జల్ జీవన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాదాపు ఇప్పటికీ 10 లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు, చాలా కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. మొన్ననే చూసాం లూలు సంస్థ కానీ, టీసీఎస్ కానీ, ఇవాళ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి